ప్రస్తుతం మీరున్న రంగారెడ్డి జిల్లాలో ఎంపీ సీట్లు కోల్పోవాల్సి వచ్చింది ఎంపీ ఎన్నికల్లో. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది? మా దగ్గర ఇప్పుడు కూడా కింది నుంచి నాయకత్వం గట్టిగా లేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ లీడర్షిప్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. లేట్ అయ్యే దాంట్లో అది కూడా రంగారెడ్డి జిల్లాలో రేపు లోకల్ బాడీ ఉన్న చిన్న చిన్న కార్యకర్తలు అయితే ఉన్న క్యాడర్ కూడా అసంతృప్తికి గురవుతుందా? కొద్దిగా అవుతున్నమాట వాస్తవం. ఎందుకంటే అన్ని జిల్లాలకు మంత్రులు ఇచ్చిండ్రు, రంగారెడ్డి జిల్లాకు మంత్రి లేడు. మేము ఎవరిని అడగాలి, ఎవరిని కలవాలి, ఎవరికి పోవాలి? అధికార యంత్రాంగాన్ని పోతే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలంతా కూడా గట్టిగా అక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు అనేటువంటి ఒక భావన కార్యకర్తల్లో ఉన్నమాట వాస్తవం. అది తప్పకుండా మేము అధిగమిస్తాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతాం. ఇదే నియోజకవర్గంలో 30 అన్నారంలో ఉన్న గుడిసెల పరిస్థితి ఏంది? అక్కడ కొన్ని వందల మంది వేల మంది గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఏంది ఇక్కడ మీ పరిస్థితి ఏంటంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మాకు ప్లాట్లు ఇస్తుంది, భూములు ఇస్తుంది అనేసి కొంతమంది అడుగుతున్నారు. అసలు దాని పరిస్థితి ఏంది? ఇస్తాం తప్పకుండా. 30 అన్నారంలో ఆర్కే నగర్ అనేది పేద వర్గాలతోని పేదలతో ఉన్నటువంటి కాలనీ. తప్పకుండా ఆర్కే నగర్లో ఇండ్లు కట్టించే కార్యక్రమం, పట్టాలిచ్చే కార్యక్రమం, మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం మేము చేయవలసింది. 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అధికారంలో అక్కడ గుడిసెలు వేసుకునే వాళ్ళకి ఆ గుడిసెలు పట్టాలు ఇస్తారా? తప్పకుండా ఇస్తాం. ఎవరైతే పొజిషన్లో ఉండి పేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటా స్వయంగా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మీపై మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నో యాక్షన్లు తీసుకోవడం జరిగింది. ఆయన కూడా మీపై ఎన్నో ఆరోపణలు చేయబడింది. ఇప్పుడు యాక్షన్కి రియాక్షన్ ఉంటుందా మంచిరెడ్డి కిషన్ రెడ్డికి? వాడు పనికిమాలినోని గురించి నేను మాట్లాడడం అనవసరం, చెప్పడం అనవసరం. వాడికి సచ్చిన పాములాగా అయిపోయాడు. 41,000తోని చిత్తుగా ఓడించినారు. ఇక అట్లాంటప్పుడు ఇక వాళ్ళ గురించి మాట్లాడడము అది ఇక అవసరం కూడా లేదు. ఎక్కడన్నా అభివృద్ధి మీద మాట్లాడతానో, మల్రెడ్డి రంగారెడ్డి మీద మాట్లాడుతానో అప్పుడు జవాబు. సవాల్ కూడా చేసిండు కదా ఆయన ప్రశాంత్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొరకు అలియాస్ బంటు. ఇక వాడు పనికి మాలినోడు, వాని గురించి ఎందుకు మాట్లాడేది? వాళ్ళ గురించి ఆ పేరు తీసుకునే దండగా, అది తీసుకునే టైం వేస్ట్ అయిపోతుంది. నియోజకవర్గంలో మీ గెలుపుకు సహకరించిన కొంతమంది సీనియర్ నాయకులు అయితే ఎవరున్నారో వాళ్ళకి మీరు న్యాయం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో? అందరికి కూడా రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి. లోకల్ బాడీస్లో సముచిత స్థానం అందరికి కల్పిస్తాం. అక్కడ స్థానం దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్పి నామినేటెడ్ పోస్టులు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో కష్టపడి కదలకుండా పనిచేసినటువంటి నాయకులు నా దగ్గర ఉన్నారు. వాళ్ళందరినీ తృప్తిగా అందరికీ లోకల్ బాడీలో అవకాశం వస్తుంది. రాని వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారికి చెప్పినా ఇప్పిస్తా.